నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. వైసీపీ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం అల్లర్లు సృష్టించి లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ధూళిపాల మాట్లాడారు. నియోజకవర్గ నాయకులు కూడా అధిష్టానాన్ని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నారని చెప్పారు. మద్యం షాపు దగ్గర జరిగిన గొడవకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండటాన్ని అంబటి మురళి ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. అసలు ఎవరైతే మొదటి గొడవలో ఉన్నారో దేవరకొండ గోపి అనే వ్యక్తి కానీ వంశీ అనే వ్యక్తి కానీ వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే వంశీ అనే వ్యక్తి మీద 8 కేసులు ఉన్నాయి. అది మేము వచ్చినప్పుడు పెట్టినవి కాదు. రైల్వే స్టేషన్లో దొంగతనాలు చేయటం కానీ, రైలు దిగి వచ్చే ప్రయాణికుల దగ్గర దొంగతనాలు చేయటం కానీ, లేదా ఆడపిల్లల్ని వేధించడం కానీ, ఇటువంటి 8 కేసులు ఉన్నాయి వంశీ అనే వ్యక్తి మీద. ఎప్పుడు 2022, 23, 24 ఇవన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. అలాగే దేవరకొండ గోపి ఏదైతే వాళ్ళు సోకాళ్ళు కార్యకర్తలుగా చెప్పుకుంటున్నారో అతని మీద 11 కేసులు ఉన్నాయి. 2022లో 5 కేసులు ఉన్నాయి. 2021లో 1 కేసు ఉంది. 2020లో 1 కేసు ఉంది. 11లో 7 కేసులు వాళ్ళ గవర్నమెంట్లోనే ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత పెట్టినవి కాదు. మేమంటే ఇదిగో మీ గవర్నమెంట్ వచ్చింది, మా మీద తప్పుడు కేసులు పెట్టారు, ఇవన్నీ మీరు పెట్టినవి అంటారు. మేము పెట్టినవి కాదు. ఉన్న 11 కేసుల్లో 7 కేసులు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన కేసులు. అదేవిధంగా ఎంత ఆశ్చర్యం అంటే ఏదైతే ఈ 2 రోజుల్లో ఇదొక సంఘటన. వీళ్ళిద్దరూ గోపి అనే అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎక్కడో ఒక చిన్న దీని దగ్గర గొడవ జరిగితే దాని మీద కేసు పెట్టి మరి వాళ్ళు ఇది చేయటం జరిగింది. రెండోది ఎక్కడా కూడా దీనిలో రెండో కేసు మద్యం షాప్ దగ్గర జరిగింది. మద్యం షాప్లో 4 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూర్చొని తాగుతున్నారు. వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం చూసినా ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు పిల్లి శ్యామ్ అనే అతను, మంచాల కృష్ణబాబు, మండ్రు మనోహరు, మండ్రు వెంకటరత్నం, ఇది నేను కాదు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఇది. వీళ్ళ 4 కూర్చొని బార్లో కూర్చొని మందు తాగుతుంటే ఎవరి మీదైతే వీళ్ళు ధర్నాలు చేశారో ఆ వ్యక్తి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి లోనకు వచ్చాడు. ఆ దుర్గాప్రసాద్ అనే వ్యక్తికి వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు, పరిచయం కూడా లేదు. 4 వాళ్ళ ప్రకారమే చూస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు. ఇతను ఒక్కడు ఉన్నాడు బార్లో. అంతకుముందు రోజున్న గొడవను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇతని మీద బార్లో వస్తే బయటికి పరిగెత్తుకుంటా వస్తూ ఉన్న సందర్భంగా బయట వాళ్ళ తమ్ముడు ఈలోపు రావటం మూలాన జరిగిన సంఘటన అది. దీన్ని రాజకీయ రంగు బులుగుతారు. ఎక్కడా ఈ స్టేట్మెంట్ చూస్తే కులం ప్రస్తావన లేదు. ఏమంటున్నారు? ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి, అసలు కొట్టినాడెవడో నాకే తెలీదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత కనుక్కుంటే పలానా వ్యక్తి అని చెప్పి తెలిసింది నాకు అని చెప్పి కంప్లైంట్లో చెప్తారు. ఎక్కడ ఈ కంప్లైంట్లో ఇది కానీ అంతకుముందున్న గోపి కంప్లైంట్లో కానీ కులాల ప్రస్తావనే లేదు. కులాల గురించి మాట్లాడిన సందర్భమే లేదు. కులాల ప్రస్తావన లేనప్పుడు ఏ విధంగా వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు? ఏదో ఒక రకంగా ఏంటంటే నియోజకవర్గంలో నేను ఇందాక చెప్పినట్టు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నియోజకవర్గాల్లో వైకాపా అస్తిత్వాన్ని కోల్పోతుందనే దీంతోనే ఏదో ఒక అంశాన్ని పట్టుకొని దాన్ని దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో భాగమే ఇవన్నీ కూడా.
గుంటూరు శంకరవిలాస్ సెంటర్లోని ఏపీఎన్ కార్యాలయం వద్ద బుధవారం వైసీపీ నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ పార్టీ మహిళలపై రాధాకృష్ణ పిచ్చిరాతలు రాస్తున్నారని ఆరోపిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు వైసీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్టీ నాయకులు పోతున మహేష్, అంబటి మురళి, నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. రాధాకృష్ణ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి ఆడవాళ్ళకి రాధాకృష్ణ చెప్పాలి ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పాలి ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పాలి ఏబిఎన్ రాధాకృష్ణ డౌన్ ఏబిఎన్ డౌన్ ఏబిఎన్ డౌన్ పోలీసుల ఓవర్ యాక్షన్ డౌన్ పోలీసుల ఓవర్ యాక్షన్. ఎందుకు ఈ నిరసన మేము తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఈ నిరసన తెలియజేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన ఛానల్లో మాట్లాడకూడని మాటలు, వినడానికి వీలు కానటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి మాటలు ఆయన చెప్పాడు. అవి ఏం చెప్పాడంటే ఒకసారి అదే మాటలు మీకు వినిపిస్తాను, వినే వాళ్ళకి అర్థం కావడం కోసం. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు నందంటే నంది అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కొందరు, పంది అంటే పంది అంటున్నారు. ఓకే, దాన్ని ఒక రాజకీయ విమర్శగా మనం తీసుకున్నాం. అక్కడి నుంచి దాటి ఎక్కడికి వెళ్ళాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీ భార్యలు కాదు అని అంటే అవునండి కాదు, వాళ్ళు మీ చెల్లెళ్ళు, అవునండి చెల్లెళ్ళు అని వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి పంపిస్తామంట. నా భార్యని చెల్లెలుగా భావించి పెళ్లి చేసి పంపుతామని టీవీ ఛానల్లో చెప్పాడంటే ఎంత దుర్మార్గం ఇది! దీన్ని సహించాలా? దీన్ని క్షమించాలా? దీనికి నిరసన కూడా తెలియచేయకూడదా? నేను హైదరాబాద్లో ఆయన ఆఫీసు ముందు చాలా శాంతియుతంగా నిరసన తెలియజేశాం. దాడి చేశామన్నారు, ఇవాళ కూడా దాడి అంటారు. ఇవాళ కూడా చాలా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇంకోటి ఏమంటున్నామంటే డిమాండ్ చేస్తున్నాం, అయ్యా నువ్వు క్షమాపణ చెప్పు అని. ఇవాళ నేను డిమాండ్ చేయను, ఐఎమ్ రిక్వెస్టింగ్ రాధాకృష్ణ, నీకు 70 సంవత్సరాలు వచ్చింది, పత్రికా విలేకరు అయ్యావు, సామాన్యుడిగా ఒక స్టింగర్గా బయలుదేరి యాజమాన్య స్థాయికి వెళ్ళావు. అది ఎందుకు వెళ్ళావో ఏమిటో అది వేరే కథ, దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. నువ్వు ఒక తప్పుడు మాట మాట్లాడావు. తప్పుడు మాట మాట్లాడటం అనేది మానవ సహజం, ఒకసారి తప్పుడు మాటలు మాట్లాడతాం. నేను కూడా మొన్న మాట్లాడాను, క్షమాపణ చెప్పాను. ఇవాళ కూడా మీరు బయటికి వచ్చి, నువ్వైనా ఇవాళ బయటకు వచ్చి నేను పొరపాటును మాట్లాడాను, నేను వైసీపీ నాయకుల యొక్క భార్యల గురించి మాట్లాడిన మాటలు తప్పు, నేను వెనక్కి తీసుకుంటున్నాను అంటే ఏమైనా నీ పరువు పెరిగిద్ది, నీ పేపర్ పరువు పెరిగిద్ది, నీ పరువు పెరిగిద్ది. చేసిన తప్పును సరిదిద్దుకున్నాడు, గొప్పవాడు అనేటువంటి పేరే వస్తగా. రాకపోతే నీ దానిలో రాంచుకో బ్రహ్మాండంగా ఫ్రంట్ పేజీలో రాధాకృష్ణ అద్భుతంగా క్షమాపణ చెప్పాడని. ఇప్పటికైనా చెప్తున్నా రాధాకృష్ణ, నీకు మానవత్వపు విలువలు తెలిసి ఉంటాయి, నీకు పత్రిక యొక్క విలువలు తెలిసి ఉంటే కమాన్ బయటకు వచ్చి నేను చేసింది పొరపాటున జరిగింది, నా కలం నుంచి పొరపాటున వెలువడింది, వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను క్షమించండి అని ఒక మాట అంటే నీ పరువు ప్రతిష్టలు పెరుగుతాయా? అలా కాకోకుండా మేము ధర్నాలు చేస్తుంటే లాఠీ చార్జీలా?
ఏందండి నాకు అర్థం కాలేదు. ఈ శంఖ విలాస్ సెంటర్ కలకల్లాడుతుంటుంది. ఈ శంఖ విలాస్ మూసేశారు, ఆ భవానీ సిల్క్ మూసేశారు, ఇదేంటి జాకీ షాప్ మూసేశారు, ఇదేదో ఫ్యాన్ షాప్ మూసేశారు, మొత్తం మూసిపారేశారు. సందంతా మూసేశారు. రాధాకృష్ణ ఆఫీస్ ఉన్న పాపానికి సందు మొత్తం కొట్లన్నీ మూసేశారు. మళ్ళీ సంగనరి కూడా మూసాడు. అక్కడికి వస్తే మమ్మల్ని రానిలా. మేము అడిగాం, అయ్యా అక్కడ దాకా వెళ్ళండి, అక్కడ బారికేడ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము కాసేపు డిమాన్స్ట్రేషన్ చేసి ధర్నా చేసి 2 మాటలు చెప్పి వెళ్ళిపోతామని. మేము ఒప్పుకోమండి, మా రాధాకృష్ణ కుదరదు, మావాడు. ఏం మీవాడయ్యా? ఆ గంగా శ్రీనివాస్కి ఆలవాడంట. ఇంకో శ్రీనివాస్ వచ్చాడు, గంగా శ్రీనివాస్, గంగా వెంకటేశ్వరు. ఇంకో శ్రీనివాస్ వచ్చాడు, బెల్లం శ్రీనివాస్, ఆలవాడంట. ఆ వంశీనేమో అక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ ఏంది నాకు అర్థం కాల ఓవర్ యాక్షన్ ఎందుకు? ఈ మొత్తం మూసేశారే, మొత్తం అంతా చాలా పకడ్బందీగా చేశారే. శభాష్, బ్రహ్మాండం చేశారయ్యా, నువ్వు మెచ్చుకోవాలి, అభ్యంతరం ఏం లేదు. లాండ్ ఆర్డర్ కాపాడటానికి అడుగుతా ఉన్నా. మా ఇంటికి వచ్చినప్పుడు ఈరోజు టీవీ బ్యాక్గ్రౌండ్ ఆడియోని ఎన్నిసార్లు ఎడిటింగ్ చేసి ఉంటారు? చేసి ఈరోజు గొర్రెల్లాగా చూపిస్తారా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని? ఏబిఎన్ రావాలడికే దమ్మున్న ఛానల్ అయితే మేము మాట్లాడింది ప్రచారం చేయ. ఏబిఎన్లో ఎన్టీ రామారావు బతికున్నప్పుడు సాగు కొట్టింది రామోజీరావు, చచ్చిపోయిన తర్వాత ఆత్మ క్షోభించి చేసింది రాధాకృష్ణ. చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి దొంగల్లాగా ఈరోజు ఎన్టీ రామారావు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఈరోజు మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజశేఖర్ గారు కూడా మేము చాలా గౌరవంగా చూసుకుంటాం. ఈరోజు రామోజీరావు, రాధాకృష్ణ, అఖిల తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించేటువంటి ఎన్టీ రామారావుని విలన్గా చూపించినటువంటి నేరస్తులు ఈ రాష్ట్రంలో ఎవరున్నారంటే 1 రామోజీరావు, 2 రాధాకృష్ణ. ఇటువంటి బఫూన్లో వాళ్ళకు ఒక ఛానలు, ఆ ఛానల్కి ఒక బఫూను ముఖ్యమంత్రి ప్రభుత్వం, మళ్ళీ వాళ్ళకి తొత్తుల్లాగా ఈ పోలీసు యంత్రాంగం. రెడ్ బుక్ కాదు, రక్తంతో రాసుకుంటాం ఎవడెవడియో. ఈరోజు చెలరేగారు, వాళ్ళందరినీ నిలబెడతాం. ఫస్ట్ సంతకం నేను జగన్మోహన్ గారిని అడుగుతున్నా, 29లో కనుక మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆంధ్రజ్యోతి ఛానల్, ఆంధ్రజ్యోతి పేపర్ రద్దు, ఏబిఎన్ ఛానల్ రద్దు, బిహైండ్ ది బార్స్ జైలు ఓచలు లెక్క పెడతాం. గుర్తుపెట్టుకో రాధాకృష్ణ. ఏం కార్యకర్తల్ని అక్క చెల్లెలు భార్యకు తేడా తెలియకుండా పలుస్తా? సిగ్గు శరం ఉందా? లజ్జుందా నీకు? ఏం 100 మందిని చెడగొడుతున్నావు ఈ సమాజంలో. నీకు నచ్చితే అమ్మటి రాంబాబు గురించి వ్యాఖ్యానం, నీ గురించి తెలిసిన రాజకీయాలు ఎప్పుడు కూడా సాక్షిలో ఎప్పుడు చేయలా. ఎందుకంటే దమ్ముల ఛానల్ అది, 10 మంది ప్రజల దగ్గరికి వెళ్ళే ఛానల్. అందుకని ఈ రోజున ఒకటే చెప్తున్నా, రాధాకృష్ణ, యూ షుడ్ బి ఇన్ యువర్ లిమిట్స్. చంద్రబాబు, మంచి వాళ్ళతో సహాయం చేయి. మేము ఉన్నప్పుడు నేను గైడ్ చేసి చక్కగా నిలబెట్టాం. పార్లమెంట్లో కూడా ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఓ తెలుగుదేశం పార్టీ ఎంపీగా నీకు మంచి గౌరవం తీసుకొచ్చా. ఇటువంటి పనికిరాని ఏబిఎన్ రాధాకృష్ణ పక్కన పెట్టుకుంటే నువ్వు కూడా మనుకోవడం ఖాయం. పవన్, వేర్ ఇస్ యువర్ హీరోయిజం? ఈరోజు 40% వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినేటట్టు భార్యకి చెల్లికి తేడా రాకుండా మాట్లాడినప్పుడు నువ్వు నోరు మూసుకొని కూర్చుంటే నీ డిప్యూటీ సీఎం ఎంత తొక్కలో సీఎం ఇష్టంగా. అంతేగాని పదవిని అంటుకున్నంత కాలం ఈ రాష్ట్రాన్ని నువ్వు చేసింది ఏంటి? ప్రతిపక్షాన్ని గౌరవించేటువంటి సాంప్రదాయం మీకుందా? అందుకు టుడే ఐ ఫెల్ట్ అషేమ్ అండ్ మోర్ ఓవర్ వీఆర్ డిమాండింగ్. నేను కూడా చెప్తున్నాను, నీకు లాస్ట్ ఛాన్స్. నువ్వు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్తే మేము ఏదో జగన్ను కన్విన్స్ చేసే పరిస్థితి ఉంటుంది. నువ్వు క్షమాపణ చెప్పలేదా? 29 తొలి సంతకం వేటు ఏబిఎన్ మీద అని చెప్పుకొని నేను మీ ముఖంగా తెలియజేసుకున్నా. ఏబిఎన్ రాధాకృష్ణ గారు నోటికొచ్చినట్టు చేతికొచ్చినట్టు రాతలు రాసి మహిళలు మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదని చెప్పి ప్రతి చోట కూడా కనిపిస్తూనే ఉంది. కానీ ఈరోజు ఒక ఛానల్ మరి ఆయనకి చేతులు ఎలాగొచ్చినాయో ఆ పదాలు రాయటానికి, ఆయన మరి మీడియాలో చెప్పించడానికి ఏ విధంగా నోరు వచ్చిందో అర్థం కావట్లేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టు తొత్తులుగా మారిన ఏబిఎన్ ఛానల్, అలాగే రాధాకృష్ణ గారు
నిజంగానే మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మీ భార్య ఉంది, చెప్పే ముందు ఒక్కసారి కూడా మీరు మహిళల గురించి ఆలోచించలేదా? లేకపోతే ఏదైనా చెప్పచ్చు, ప్రభుత్వం మాది, మా ఇష్ట ప్రకారంగా మేము చెయ్యొచ్చు అని చెప్పి మీరు ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నారు? అలాగే మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడింది కరెక్ట్, మరి మేము మాట్లాడేది తప్పు అని చెప్పుకుంటా ఉన్నారు. ఒక మాట చెప్తాను చూడండి, ఆ రోజు సాక్షి టీవీ మీద ప్రతి ఒక్క టీడీపీ గూండాలు వచ్చినప్పుడు మీరేమయ్యారు? పోలీసులు లా అండ్ ఆర్డర్ ఏం చేశారు ఆ రోజు? సాక్షి టీవీ తగలబెట్టేటప్పుడు చేసేటప్పుడు. ఈ రోజు మేము శాంతియుతంగా నిరసన చేయడానికి ఇక్కడికి వస్తే మీరు పోలీసులతో మరి ఇక్కడ లాఠీ చార్జీలు అలాగే ఆపడానికి చేయడానికి చేశారు. ఏ విధమైన పాలన చేస్తున్నారు? ప్రజలకి మహిళలకి రక్షణ ఇవ్వలేని పోలీసులు ఈరోజు మమ్మల్ని ఆపడానికి మరి ఇక్కడ అందరూ వచ్చారు. మేము శాంతియుతంగా నిరసన చేయడానికి వస్తే మీరేమో ఇక్కడ మమ్మల్ని ఆపడానికి, మేము ఇక్కడ చేయడానికి ఒకటే చెప్తున్నాను, మీరు చేతకాని ప్రభుత్వం అని చెప్పి మీరు చేతల్లో చూపించారు. అలాగే మాటల్లో మీ ఏబిఎన్ ఛానల్ ద్వారా ప్రజలకి అబద్ధపు మాటలు, అబద్ధపు హామీలు, మరి నీచ నికృష్టమైన మాటలతో మరి ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కించపరిచే విధంగా ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం తొలగించుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరినీ కించపరిచినటువంటి వారి మాటల్ని మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మరి మేమందరం డిమాండ్ చేస్తూ ఉంటే, ఎందుకు రాధాకృష్ణ గారు ఎప్పటికీ బయటికి రాకుండా దాక్కొని మహిళల్ని కించపరిచినటువంటి వారి వ్యాఖ్యల్ని ఇంకా సమర్థించుకుంటున్నారో సమాధానం చెప్పాలి. ప్రతి వారం కూడా చిలక పలుకులు, సూక్తులు, సొద్దపోస మాటలు చెప్పేటువంటి మీరు మహిళల్ని అవమానపరిచి ఇంకా మీడియాని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ మీరు చెప్పిన మాటలు ఇంకా మంచివని మాట్లాడుతున్నారంటే మీకు మహిళల పట్ల ఉండేటువంటి గౌరవం, చిన్న చూపు ఏ పాటుతో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఇప్పటికైనా సరే వారం వారం అందరికీ హితబోధ చేసేటువంటి మీరు మీకు మీరే హితబోధ చేసుకొని తక్షణమే క్షమాపణలు చెప్తే మీకే మంచిదని కూడా ఈ సందర్భంగా సూచన చేస్తూ ఈ రోజున ఏబిఎన్ రాధాకృష్ణ గారు మావి గన్ని పక్కదారి పట్టించేటువంటి అంశాన్ని భుజాన్ని ఎత్తుకొని ఆయన కావాలనే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారనేది చాలా స్పష్టం. సొంత తల్లి చెల్లిని అవమానపరిచిన జగన్ మహిళల గురించి మాట్లాడటం, నీతులు చెప్పటం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే నజీర్ మండిపడ్డారు. అమరావతి రాజధాని పేరులోనే వైపు ఉందని, ప్రపంచమే మెచ్చిన ప్రాంతమని స్పష్టం చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా నజీర్ మాట్లాడారు. రైల్వే ట్రాక్ ఆనుకున్నటువంటి ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని ఉంది కదా కాలువ కూడా పెట్టండి. హాలిడేస్ ఒక రోజు చేయాలి కదా. నిన్న మొన్న చూడు కాదు ఎట్లా పోయింది, నీళ్లు ముందు నుంచి వచ్చాయి. ఎన్ని రోజులైంది మీరు తీసి? నీకు బాగుపోతే అందరికి జ్వరాలు రావాలండి. ఓపెన్ డ్రైన్ పెట్టాలి కదా. అది ఉన్నారు వీళ్ళు ముందు రండి. వర్క్ చేసేవాళ్ళు ఫోన్ నెంబర్లు ప్రతి ఇంటికి వర్క్ ఉన్నారు. ఆ నెంబర్ 2 ప్రతి ఇంటికి
ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వివిధ డివిజన్స్లో ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కలిసి వాళ్ళ సమస్యలను కనుక్కోవడంతో పాటు అధికారులను ఏదైతే శానిటరీకి సంబంధించి అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైతే కుంటుపడుతూ ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో అధికారులతో కలిసి స్థానిక కూటమి నాయకులతో కలిసి పర్యటించడం జరిగింది. ప్రజల్లో అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ అయితే పెరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యంతో వాళ్ళు అడ్రస్ చేయలేక లేకపోతే ఎవరిని అడగాలో తెలియక, ఎందుకంటే సచివాలయ సిబ్బంది పూర్తిగా కొన్ని చోట్ల అవసరమైన మేరకు పనిచేయలేకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు దీని మీద సచివాలయ సిబ్బంది మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎక్కడ సచివాలయ సిబ్బంది పనితీరు మెరుగ్గా లేకపోతే అటువంటి చోట వాళ్ళని తప్పకుండా వాళ్ళని బాధ్యులు చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది కూడా వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ఇచ్చినటువంటి విధులను తప్పకుండా ప్రజలను గౌరవించి వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేసేటువంటి విధంగా సచివాలయ సిబ్బందిని తయారు చేసేటువంటి విధంగా, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రజలతో మమేకమై మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన ప్రతిరోజు అవసరమైనటువంటి మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలని వీళ్ళందరూ కూడా పర్యవేక్షించాలని చెప్పి స్థానికంగా అధికారులను అలాగే మా నాయకులందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. ఒక పక్కన కూటమి నాయకత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉండేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కానీ, స్థానికంగా అభివృద్ధి కార్యక్రమం, ఎందుకంటే నందివెలుగు ఆర్ఓబి బ్రిడ్జ్ మన గుంటూరుకు సంబంధించి ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రభుత్వాలు ఉంటే ఈరోజు 18 నెలల కాలంలోనే నందివెలుగు బ్రిడ్జ్ దాదాపు 60,000 మంది నివసించేటువంటి పాత గుంటూరు ప్రాంతానికి డెల్టా ప్రాంతాన్ని కలిపేటువంటి ఈ బ్రిడ్జ్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ విధంగా అభివృద్ధిని ప్రజలు చూస్తూ ఉన్నారు. కానీ ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్ సైకో పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గుంటూరులో ఆహార పదార్థాలు కల్తీ అంటూ వస్తున్న వార్తల్ని సుబాని హోటల్ నిర్వాహకులు ఖండించారు. ఈ మేరకు నల్లపాడు రోడ్లోని సుబాని హోటల్లో నిర్వాహకులు షరీఫ్, కాసిం మీడియాతో మాట్లాడారు. ఐటీసీ వద్ద నుంచి మిర్చియార్డు సమీపం వద్దకు గత కొన్నేళ్ల క్రితమే సుబాని హోటల్ మార్చడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఐటీసీ వద్ద శ్రీ శుభం పేరుతో హోటల్ నడుస్తుందని తెలిపారు. అయితే బిర్యానీలో కలిపే మసాలా వస్తువులు కాళ్లతో తొక్కుతూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన విషయంలో తమ హోటల్ పేరు వాడటం సరైన విధానం కాదని అన్నారు. శ్రీ శుభం హోటల్లో మాత్రమే ఆ ఘటన చోటు చేసుకుంది కనుక ఈ విషయాన్ని కస్టమర్లు గమనించాలని కోరారు. నాణ్యమైన ఆహార పదార్థాలు అందించి వినియోగదారుల మన్ననలు పొందడం సుబాని హోటల్ ప్రత్యేకత అని వారు వెల్లడించారు. కస్టమర్ల ఆదరణ నిరంతరం ఇలాగే కొనసాగేందుకు తప్పనిసరిగా క్వాలిటీ మెయింటైన్ చేస్తామని షరీఫ్, కాసిం స్పష్టం చేశారు. మాది ఒరిజినల్ హోటల్ సుబాని హోటల్ అండి. ఏదైతే వీడియో వైరల్ అవుతుందో సుబాని హోటల్లో పలావులు వేసే దినుసులు కాళ్ళతో తొక్కారు ఇలా వైరల్ అవుతుందో అది మాకు ఎటువంటి సంబంధం లేదు. మా హోటల్కి, మా హోటల్ నల్లపాడు రోడ్లో మిర్చియార్డు పక్కన సార్. ఆ ఇన్సిడెంట్ జరిగింది శుభం హోటల్, ఐటీసీ శ్రీ శుభం హోటల్, ఐటీసీ ఆపోజిట్. అది ఆ ఓనర్ కూడా అండి దాడి శ్రీనివాసరావు, ఇతను వాళ్ళ హోటల్లో ఇన్సిడెంట్ జరిగితే అది మా హోటల్లో జరిగిందని క్రియేట్ చేసి మా పరువు తీస్తున్నారు. మా బేరాన్ని దెబ్బ కొట్టాలా అని దానికి ట్రోల్ చేస్తున్నారు. ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు వచ్చారో, ఇన్స్పెక్టర్ గారు మన పూర్ణచంద్రరావు గారు వచ్చారు. ఆయన కూడా రైడింగ్ చేశారు. ఫలానా శుభం హోటల్ అని పేరు చెప్పాలి. ఆయన కూడా వచ్చి తనిఖీలు చేశారు. వాళ్ళు రూల్స్ ప్రకారం వాళ్ళు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ట్రోల్ ఏదైతుందో మా హోటల్ పేరు ట్రోల్ అవుతుంది. అది మాకు ఎంత బాధ అంటే అండి, మేము ఎంత పరువు నష్టపోయింది అంటే మాకు అది మేము చెప్పలేము సార్. మా బావగారు సుబాని గారు 22 ఏళ్ళు మా హోటల్ పెట్టి 29 ఏళ్ళు అండి. 29 ఏళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చామో మాకు తెలుసండి. అది ఇవాళ ఆ హోటల్లో ఏ హోటల్ అయితే ఉందో శ్రీ శుభం హోటల్, ఏ హోటల్ అయితే ఉందో ఆ హోటల్ ఇన్సిడెంట్ జరిగితే మా హోటల్ పేరు మీద ట్రోల్ చేసి ఇదిగోండి చూడండి క్లియర్గా పేరు కనబడుతుంది. జరిగింది అక్కడ సార్ శ్రీ శుభం హోటల్లో జరిగింది ఇన్సిడెంట్. బట్ ఇక్కడ ఎవరి పేరు వస్తుంది సార్? సుబాని హోటల్ జరిగిందని వస్తుంది. దీనికి నేనే ఓనర్ ఇస్తానండి అతనికి. ఈయన కూడా వీడియో ఇచ్చాడు. కానీ ఈయన కూడా తెలుసు
అలా మా హోటల్లో జరిగిందని ఈయన క్యాటీకి ఇచ్చాడు. కానీ ఆయన పేరు హోటల్ పేరు చెప్పట్లా. మా తప్పు జరిగింది అన్నాడు. తప్పు జరిగింది ఓకే, నేను కాదనట్లేదు. మా హోటల్లో జరిగిందండి తప్పు, పలానా హోటల్లో జరుగుతుంది, దానికి సంబంధం లేని చెప్పట్లేదు కూడా. దయచేసి కస్టమర్ల దేవుళ్ళకి అందరూ ఒకటే విజ్ఞప్తి. మా హోటల్లో మేము పెట్టి 29 సంవత్సరాలు అండి హోటల్. మా బావగారు చనిపోయారు, ఆయన కాలం చాలా కలిచ్చారు. మా బావగారు మాకు నేర్పించి వెళ్ళారు వ్యాపారం ఎలా చేయాలనేది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా మా హోటల్ మీద ఒక మచ్చ లేదు, ఒక రైడింగ్ జరగలేదు సార్. ఏదైతే ఇప్పుడు మనం వైరల్ అవుతుందో ఇన్సిడెంట్ అండి, దాని మీద మనడానికి అండి ఇది మనం పెట్టింది. ఏమైందంటే అండి, యాక్చువల్గా వీడియో ఇదంతా జరిగింది ఐటీసీ ఎదురండి. ఏదైతే శుభం హోటల్ ఉందో శ్రీ శుభం హోటల్ అక్కడ జరిగిందండి. దీంట్లో ఆయన ప్రొపరేటర్షిప్ అనేది తాటి శ్రీనివాసరావు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు తప్పు చేశాము, సంథింగ్ ఏదైనా జరగచ్చు. కానీ ఇక్కడ బ్యాడ్ ఎవరు అవుతున్నామంటే సుబాని హోటల్ వల్ల మేము అవుతున్నాం బ్యాడ్. ఇక్కడ ఏదైతే జరిగిందో అది అక్కడ ఎవరు ఆ పేరు చెప్పట్లేదు. ఆఖరిగా ఓనర్ సీను కూడా చెప్పట్లేదు ఆ పేరు. దీనికి ఏంటంటే మేము బాధపడ్డాం తప్ప మాకే నష్టం జరుగుతుంది. ఇక్కడ కస్టమర్లకి ఒకటే చెప్తున్నాను, ఒకసారి తినే ముందు కనుక్కొని తినండి. సుబానియా కాదా ఏంటి చూసుకోండి ఒకసారి. లేదా మా నాన్నగారు సుబాని గారు ఆయన ఫోటో అడగండి, ఏది సుబాని అంటున్నారు, సుబాని గారు ఫోటో చూపించండి, ఏదైనా తెలుసుకొని అడగండి. ఏదైతే తెనాలి బ్రాంచ్ ఉందో మొన్న రీసెంట్గా స్టార్ట్ చేశారండి గుంటూరు సుబాని అని, అది కూడా మా బ్రాంచ్ కాదండి. కొంచెం గమనించుకోండి చాలు, దాని మించి ఏం లేదండి. ఇది మనం షిఫ్ట్ చేసి దగ్గరగా మనం 10 years అవుతుందన్న. ఏదైతే ఉందో మావయ్య అంతకుముందు విడిగా చేస్తామో మేము అందరం కలిసిపోయాము, కంబైండ్ అయిపోయాము. ఇప్పుడు ఏదైనా ఫ్యామిలీయే కదన్నా, ఏదైనా మెయిన్ అందరం కలిసిపోయాము. కానీ ఏంటంటే చెట్టు పేర్లు చెప్పి కాయలు అమ్ముకుంటారు చూసామన్నా, అలాంటి వాళ్ళు వీళ్ళందరూ, వాళ్ళని ఎవరు మార్చగలేరు కదన్నా. మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసన్నా నల్లపాడు రోడ్డు మిర్చి యార్డ్ పక్కనన్నా సాయినగర్ అన్న, అదొకటే బ్రాంచ్ అన్న మనకి. ఇంకా గుంటూరులో కానీ ఎక్కడ ఏ బ్రాంచ్లు లేవన్నా. వైజాగ్లో ఒకటి ఉంది, విజయవాడ ఒకటి ఉంది, భీమవరం ఒకటి ఉందన్న. హైదరాబాద్ కానీ ఎక్కడ మన ఏది మన బ్రాంచ్లు కావాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.